నేను మీ విమలానండి. ఈరోజు మనం చేసుకునే స్పెషల్ రెసిపీ ఏంటంటే హల్వా లడ్డు. మన ఇంటికి చుట్టాలు వచ్చిన పండగలకైనా ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని ఇదిగో నెయ్యి కాగుతుంది కదా, కొంచెం జీడిపప్పు, దోరగా వేయించుకున్నాం. ఇది గోధుమ రవ్వతో చేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మనకి మంచిది అన్నమాట. క్విక్గా అయిపోతుంది. జీడిపప్పు ఎర్రగా వేగిన తర్వాత వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందామండి. ఇందులోకి గ్లాస్ గోధుమ రవ్వ అండి. ఇది బన్సీ రవ్వ అని కూడా అంటారు. గోధుమ రవ్వ కొంచెం లావుగా ఉండేది తీసుకోండి. ఈ నెయ్యిలోనే వేసుకొని చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుందాం, ఒక 5 minutes. మొన్న మా ఫ్యామిలీ గురించి ఇంట్రొడక్షన్లో కొంచెం చెప్పాను కదండి. ఈరోజు నేను ఇంకొంచెం చెప్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి 8 members అండి. మా అమ్మగారు, మా నాన్నగారు, మేము 4 పిల్లలం. మా నాన్నమ్మ వాళ్ళు కూడా మా దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. మా నాన్నగారు వాళ్ళ అక్క, మా నాన్నగారు వాళ్ళ అమ్మ, మొత్తం 8 members అండి. చాలా పెద్ద ఫ్యామిలీ. అయితే మా అమ్మగారు వైపు వచ్చేసి ఒక్కటే ఆడపిల్ల, మా నాన్నగారి వైపు వచ్చేసి ఒక్కడే అండి అబ్బాయి. నిజంగా వాళ్ళిద్దరికి ఎట్లా సెట్ అయిందా అని చెప్పేసి ఫస్ట్లో అనిపించేది. భలే అసలు దేవుడు భలే సెట్ చేశాడని చెప్పేసి. అయితే ఇంకా మా అమ్మగారు వాళ్ళ అమ్మకి కూడా లేట్గా, అంటే చాలా కాలం తర్వాత మా అమ్మ పుట్టిందనమాట, మా అమ్మమ్మ గారికి. మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు వచ్చేసి తలతోటి అండి. తలతోటి విమల అనమాట నా పేరు. మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు కారుమంచి కిషోర్ బాబు అండి తన పేరు. అదండి మా ఫ్యామిలీది. కొంచెం ఇంట్రడక్షన్లో చెప్దామని చెప్పేసి. మేమేమి తలతోటి వాళ్ళం, వాళ్ళేమో కారుమంచి వాళ్ళు అనమాట. 2 పిల్లలు, విలియం కేరీ, నాకు అమిత్ జాయ్ అండి. మా అక్కకు కూడా అంతే, బాబా పాపు. మా అన్నయ్యకి బాబు పాప, నాకు మాత్రం 2 బాబులేనండి. ఇంకా మా తమ్ముడు ఉన్నాడు, వాడికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. హైదరాబాద్లో వాడు మ్యూజిక్ దాంట్లో, ఆ ఫీల్డ్ అంటే వాడికి ఇష్టం. మ్యూజిక్ అంటే పీజీ చదువుకున్నా కానీ మ్యూజిక్ దాంట్లోనే వాడు జాబ్ చేస్తూ ఉన్నాడు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వచ్చండి, ఒకటి వచ్చి ఒకటి రాదు అని లేదు. పియానోలో కూడా పీజీ చేశాడనమాట. ఈ రవ్వ ఇట్లా కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్నాక మనం ఇందాక రవ్వ తీసుకున్న గ్లాస్తో 2 గ్లాస్ అండి, ఇది 3 glasses వాటర్ పోస్తున్నాం. ఈ రవ్వ ఉడకడానికి 3 glasses మినిమం పట్టిందండి. గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయండి. ఎందుకంటే రవ్వ అంతా ఉడకాలి కదా, గోధుమ రవ్వ కదా,
కొంచెం ఉడకడానికి మనకి టైం పడుతుందండి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో మనం తీసుకున్న గోధుమ రవ్వను వేసుకొని ఒకసారి అట్లా తిప్పుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉడికిపోయింది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇట్లా ఉడికింది కదా. ఇందులో ఒక గ్లాస్ పంచదార, గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదండి, పంచదార కూడా ఒక గ్లాస్ వేసుకోవాలి. వేసుకొని ఇది కలిసేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ వాటర్ వస్తాయండి, పాకం అంతా మళ్ళీ వస్తుంది. చిక్కబడిపోయింది కదా ఇందాక, ఇప్పుడు మళ్ళీ షుగర్ వేసాక మళ్ళీ పలచబడిపోయింది. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందండి చక్కగా. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఈ టైంలో ఫుడ్ కలర్ అండి ఒక చిటికెడు, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. యాలకుల పౌడర్ ఒక స్పూన్, డ్రై ఫ్రూట్స్ ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో వేసుకొని నీట్గా కలుపుకుందాం. మొత్తం దగ్గర పడిపోయింది చూడండి. ఇంకో 2 స్పూన్లు గీ వేసుకుందామండి. గీ వేసుకుంటే స్వీట్ చాలా బాగుంటుంది. స్వీట్ అంటేనే గీ ఉండాలి కదండి, నెయ్యి ఉంటేనేగా స్వీట్. నెయ్యి అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం పచ్చకర్పూరం, మీకు ఇష్టమైతే వేసుకోండి. పచ్చకర్పూరం కూడా కొంచెం స్మెల్ బాగుంటుందని వేసాను నేను. టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి దీనివల్ల. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుందామండి రెడీగా. కొంచెం దగ్గర పెడితే స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ ఇంకా కావాలంటే మీరు వేసుకోండి, ఎందుకంటే నా దగ్గర ఓన్లీ జీడిపప్పే ఉంది కాబట్టి నేను జీడిపప్పే వేసాను. మీకు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. దాన్ని కొంచెం చల్లారి పెడదామండి. కొంచెం గోరువెచ్చన అయిన దాకా వెయిట్ చేద్దాం 5 మినిట్స్. ఓకేనండి, చల్లారిపోయింది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా అయినా తినేసేయచ్చు కేసరి